నాకు ఒక మేనమామ ఉండేవాడు. ఆయనకి చెట్లన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. చాలా చెట్లు పెంచేవాడు. ఒకసారి ఆయన తమ్ముడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతా ఒక క్రోటనాకుని తుంచాడు. మా మామికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకు తెంచావు దాన్ని? మళ్ళీ దాన్ని అతికించగలవా అని అడిగాడు. ఆయనకున్న చెట్ల పిచ్చి అని చెప్పి మేము చాలా కాలం నవ్వుకునేవాళ్ళం. అయితే పెద్ద అయిన తర్వాత ఆలోచించాను. నిజమే, ఒకసారి తెంచిన పువ్వుని మళ్ళీ మట్టిలో పెడితే క్రొత్త మొక్క వస్తుందా? రాదు. పోనీ నీళ్ళల్లో వేస్తే ఎప్పటికీ అలాగే ఉంటుందా? మహా అంటే 2 days ఉంటుందేమో, తర్వాత వాడిపోతుంది. ఎండలో పెడితే కాసేపే. ఆ కొమ్మ మనము, ఆ ఆకులన్నీ మనము దేవుడితో గడిపే సమయం అనుకుందాం. ఇప్పుడు ఏదో ఒక అవసరం లేదా ఏదో ఒక వ్యక్తి ఆ టైం నుండి దూరం చేస్తే అది మరలా మనకి ఎప్పటికీ రాదు. దేవునితో గడిపే ఆ సమయాన్ని దూరం చేసుకున్న తర్వాత మట్టి లాంటి నీ బాధ దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వదు. దేవునితో నీ సంబంధాన్ని నువ్వే కాపాడుకోవాలి. అంటే బయట వాళ్ళ మాటలు చేతలు నీతో దేవుని సంబంధాన్ని పాడు చేసేదాకా నువ్వు రానివ్వకూడదు. అవసరమైతే ఖచ్చితమైన కంచె నీ చుట్టూ పెట్టుకో. దాన్ని దాటే సాహసము ఎవరు చేయకుండా నీ ప్రార్థనా జీవితాన్ని కంచెగా వేసుకో. నీ విశ్వాస విషయంలో మోమాటము లేని వారయ్యుండుడి అని వాక్యం చెప్తుంది కదా, దాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకో. మరలా రాని దేవుడితో గడిపే సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకు. జ్ఞాపకం పెట్టుకో. మరలా క్రీస్తుని గుర్చిన విశ్వాసం విషయమై మోమాటం లేకుండా ఉండటం నేర్చుకో.